రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైనటువంటి నేపథ్యం ఎక్కడ చూసినా అన్ని పార్టీలు ఓట్లు సీట్లు ఈ రకంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన బీజేపీ సీనియర్ నాయకులు సత్యకుమార్ గారు ఉన్నారు మనతో. ఏం చెప్తారు ఆయన మాట్లాడు? ఏంటి సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నేపథ్యంలో ఏం చెప్తారు? ఎన్నికల కోలాహలం మొదలైన విషయం మామూలే. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ కూడా ఇటీవల మనం చూస్తున్నాం, 4 సంవత్సరాల పాటు పాపం పాలనను గారికి వదిలేసి ప్రజలను మర్చిపోయి ఇప్పుడు ఎన్నికలు మొదలైన సందర్భంలో సాధికార యాత్రలని, సామాజిక యాత్రలని, గడప గడప ప్రభుత్వం అని, కొత్తగా ఆడుదాం ఆంధ్ర అని కొత్త నాటకాలు ఆడుతున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా ఎన్నికల సందర్భంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ అధికార పార్టీ తను ఇచ్చిన హామీలు నెరవేర్చలేని నేపథ్యంలో, సక్రమంగా పాలన చేయలేని క్రమంలో, సంక్షేమ పథకాలు వాళ్ళు చెప్పిన విధంగా ప్రజలకు చేర్చవేయలేని తరుణంలో, ముఖ్యంగా అభివృద్ధి అంటే పూర్తిగా ఈ రాష్ట్రంలో కనుమరుగైపోయిన సమయంలో ఈ ప్రజల మద్దతు లభించడం కష్టం కాబట్టి ఇవాళ దొంగ ఓట్లతో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సమయంలో ఏదో ఒక విషయం తీసుకురావడం, రాష్ట్ర ప్రజల దృష్టిని అభివృద్ధిపై నుంచి, సంక్షేమంపై నుంచి మరల్చడం, ఈ అరాచకాల వైపు నుంచి మరల్చడం, ఆ విషయాన్ని తీసుకొచ్చి ఆ చాటున దొంగ ఓట్లు కొత్తగా చేర్చడం కానీ, లేదా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లను తీసేయడం కానీ, లేదా షిఫ్ట్లు చేయడం కానీ, దీనికోసం చాలా ప్రణాళికాబద్ధంగా వాలంటీర్ వ్యవస్థని వాడుకోవడం మొదలుపెట్టారు. ఈ సందర్భంలో చాలామంది అధికారులు వాళ్ళకి వెన్నుగాశారు, వాళ్ళ తొత్తులుగా మారి చేశారు. అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి ప్రాతిపదికన ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తుంది. మనం ఏం చేశాం, మీ 9.5 సంవత్సరాల మోడీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మాకు ప్రజాదరణ లభించినప్పటికీ కూడా ఈ రాష్ట్రం పట్ల ఎటువంటి వివక్ష చూపకుండా అన్ని రంగాల్లో, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, లేదా కొత్త విద్యా సంస్థలు తీసుకురావడంలో కానీ, లేదా మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, లేదా గ్రామాల ఆర్థిక పరిపుష్టిలో పనిచేయడం కానీ, లేదా మహిళల సాధికారత విషయంలో కానీ, లేదా అన్నదాతకు అండగా నిలబడడం విషయంలో కానీ, ప్రతి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న ఏదన్నా పనులు జరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న విషయం కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్న విషయం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అయితే దానికి ఏ రకంగా స్టిక్కర్ వేసుకుంటుంది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా, పేర్లు పెట్టుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తారు. దాని మీద మేము ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో ఈ ఎన్నికల దీంట్లో జరుగుతున్న అవకతవకలను కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళడం, ప్రజల్లో కూడా అవగాహన కల్పించే ప్రయత్నాన్ని కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్నాం. ముఖ్యంగా యువకుల్లో ఇప్పుడు కొత్తగా అంటే 18 నుంచి 22 సంవత్సరాల వయసున్న యువకులు ఈ దేశ నిర్మాణంలో, జాతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలంటే వారు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ముందు ఓటర్గా నమోదు కావాలి. దానికోసం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే 24వ తేదీ జాతీయ ఓటర్స్ డే, ఎన్నికల దినం అంటే సందర్భంగా ప్రధాని గారు కొత్త ఓటర్లతో, దాదాపు 5 లక్షల మంది ఓటర్లతో వర్చువల్గా వాళ్ళందరితో మాట్లాడి ఈ దేశ నిర్మాణంలో వారిని కూడా భాగస్వామి, ఇప్పుడు ఏదైతే 2047కి వికసిత భారత్ అంటే నెంబర్ 1 దేశంగా ప్రపంచ దేశాల్లో ముందు పెట్టాలని ప్రయత్నం కొనసాగుతుందో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఆ దిశగా ఇప్పటికీ చాలా సఫలీకృతమయ్యాం. 5వ స్థానానికి, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి వచ్చాం. దాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడం కోసం, ప్రజల్ని, యువతని కూడా భాగస్వాములు కావడం కోసం ప్రధానమంత్రి గారు స్వయంగా కోరుతారు. దాని తర్వాత మేము రాజకీయంగా ముందుకెళ్ళడం, అప్పటిదాకా అభివృద్ధి అధికార పార్టీని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీరైతే మాత్రం ఎన్నికల కమిషన్ దృష్టికి, ఎస్పెషల్లీ అక్రమ ఓట్ల విషయంలో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం అని చెప్తున్నట్టు, ఎస్పెషల్లీ అనంతపురం జిల్లాలో 2 అధికారులను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఇంతవరకు తర్వాత చర్యలు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని వీటన్నింటినీ పెద్ద ఎత్తున, ఎందుకంటే ప్రతిపక్షాలు అయితే ఘోషిస్తున్నాయి ఇక్కడ జరుగుతోందంత అక్రమం అని చెప్పి, ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంగా మీరు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది, ఇదైతే మాత్రం ఒక కొలిక్కి రావడం లేదు, ఎలా చూస్తారు దీంట్లో కేంద్ర ప్రభుత్వం చేయగలిగింది ఏముండదు. ఏమవుతుందంటే ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇది ఎన్నికల కమిషన్ నడుచుకోదు. అయితే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకైనా ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి కూడా అధికారం ఉంటుంది. ఇట్లాంటి అవకతవకలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇప్పుడు విశాఖపట్నం నార్త్ దీంట్లో ఫస్ట్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ వచ్చినప్పుడు మేము ఇచ్చాం. దీంట్లో ఈ ఓటర్లు ఇక్కడ లేరు, అన్ఎగ్జిస్టింగ్ ఓటర్స్ ఉన్నారు ఇక్కడ, వీళ్ళు ఇక్కడ లేరు, లేదా వీళ్ళు ఫలానా వాళ్ళు చనిపోయారని. రెండో దాంట్లో కూడా ఆ పేర్లు మళ్ళీ వచ్చాయి. దాని కారణంగా మేము ఈ రాష్ట్ర ఎన్నికల అధికారికి మేము చెప్పాం, అక్కడ కలెక్టర్కి చెప్పాం, ఈఆర్ఓకో దృష్టికి తీసుకెళ్ళాం. ఇక్కడ ఏది చర్యలు లేకపోయేసరికి బిఎల్ఓల కింద ఏ రకంగా అవకతవకలు పాల్పడుతున్నారు, అధికార పార్టీకి తొత్తులుగా మారారనే విషయాన్ని మొన్న కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి తీసుకెళ్ళాం. వెంటనే వాళ్ళు ఒక పరిశీలన బృందాన్ని కూడా పంపడం జరిగింది. మేము ఆధారాలతో కూడా సమర్పించాం. దాని తర్వాత అనంతరం మీకు యాక్షన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే అధికారులకి, తొత్తులుగా మారిన అధికారులకు గుండెల్లో గుబులు పుట్టింది, కానీ చర్య తప్పవు. ప్రతి అధికారికి
ఈ అవకతవకల్లో భాగస్వాములైన ప్రతి అధికారికి చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా చర్యలు తప్పవనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సంకేతం పంపింది. సార్, జనసేన అధినేత ఈ మధ్య కాలంలో జరిగిన సభలో, యుగలం సభలో మేము ఏదైతే ఉందో తెలుగుదేశము జనసేన పొత్తు కొనసాగుతుంది, అందులో మాతో కూడా బీజేపీ కలిసి వచ్చే రకంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అని చెప్తున్నట్టు ఎలా ఉండబోతుంది సార్ రానున్న ఎన్నికలు? ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల్ని కాంక్షించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పాపం ఆయన అంత ప్రజాదరణ కలిగిన సినిమా నటుడైనప్పటికి కూడా అంత ఆదాయ వనరును వదులుకొని ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. అటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన కాంక్షించడం తప్పులేదు. అయితే ఎవరితో జనసేనతో మాకు పొత్తుంది, తదనంతరం ఇంకా ఎవరితోన్నా పొత్తులు ఉండాలా లేదా అనేది కేంద్ర పార్టీ. ఆయన ఏంటంటే జనసేన పార్టీకి ఆయనే సుప్రీం లీడర్ కాబట్టి వారు ఎవరితోనే పొట్టులు ప్రకటించగలరు, ఏవైనా చెప్పగలరు. భారతీయ జనతా పార్టీకి పరిమితులు ఉంటాయి. ఎందుకంటే మాకు ఒక వ్యవస్థలో దీంట్లో పనిచేస్తున్న వల్ల మాకు ఒక పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, విధి విధానాలు ఉంటాయి. దాని ప్రకారం ఇవన్నీ కింద రాష్ట్ర స్థాయిలో మేము చర్చించుకొని మా అభిప్రాయాన్ని కేంద్ర పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. కేంద్ర పార్టీ ఆదేశానుసారం మేము నడుచుకుంటాం. పొత్తులు ఉంటాయంటే పొత్తుల్లో భాగంగా కలిసి వెళ్తాం, పొత్తులు లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తాం. కేంద్ర పార్టీ ఏ రకంగా నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి అనుగుణంగా భారతీయ జనతా ప్రతి కార్యకర్త శ్రమిస్తారు. మా ప్రభుత్వం తెచ్చుకోవడానికి మేము గట్టి ప్రయత్నం చేస్తాం. భాగస్వాములు కావాలా, మేమే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలా అనే విషయాన్ని కేంద్ర పార్టీ నిర్ణయించాల్సి ఉంది. సార్, ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా మంత్రులతో సహా మార్పు అనేది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎలా చూస్తారు దాన్ని? ప్రతిపక్షాలు అయితే ఓటమి దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యం అని చెప్తున్నట్టు మరి ఎలా చూస్తారు ఒక బీజేపీ పార్టీ? ఆడలేక మధ్యలో ఓడు అంటారు. ఆయన చేత కాకపోతే పక్కన వాళ్ళ మీద దోసేసి ఇది కారణాలు చూపించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు వ్యతిరేకత అంతా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి మీద. వీళ్ళంతా నామమాత్రాలు, పిప్పీల కాలం. వీళ్ళకి ఏం సంబంధం? మీరు ఈ రాష్ట్రంలో ఫలానా మంత్రి ఎవరయ్యా అని అడిగితే మీరు సడన్గా సివిల్ సప్లైస్ మినిస్టర్ అంటే ఎవ్వరు చెప్పలేరు. మీరు అగ్రికల్చర్ మినిస్టర్ అడిగితే ఎవ్వరు చెప్పలేరు. ఇది పరిస్థితి రాష్ట్రంలో. మీరు హోమ్ మినిస్టర్ పేరు చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళవి ఇవన్నీ ఇచ్చినవన్నీ హామీలు జగన్మోహన్ రెడ్డి గారివి. మొత్తం పరిపాలన ఏక వ్యక్తి కేంద్రీకృతంగా నడుస్తుంది. అధికార యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. ఈ రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులకి, ఈ రాష్ట్ర వెనకబాటుతనానికి, అన్నదాతల ఆత్మహత్యలకి, అక్క చెల్లెల మీద జరుగుతున్న అఘాయిత్యాలకి, ఈ రాష్ట్రంలో దేశంలో అన్నిటికన్నా అత్యధికంగా ఉన్న నిరుద్యోగ సమస్యకి ప్రధాన కారణం చేతగాని ఒక ముఖ్యమంత్రి, ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం. ఏదన్నా తప్పులు ఒప్పులు ఉంటే ఆయన మీద వేసుకోవాలా? తప్పులన్నీ ఆయన చేసి వాళ్ళ మీద దోస్తామంటారు. ఇక్కడి నుంచి అక్కడికి వేస్తే ఇదవుతారా? వాళ్ళు పునీతులైపోతారా? ఇక్కడ అరాచకాలు చేసే వ్యక్తి పక్క నియోజకవర్గానికి పోతే మహాత్మా గాంధీ అవుతాడా? కాదు కదా. ఇక్కడ అవినీతి పరుడు అక్కడికి పోతే శుద్ధపూస అవుతాడా? కాదు కదా. వాళ్ళల్లో మార్పు లేదు. ముందు మార్చాల్సింది ముఖ్యమంత్రి. ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలను వాళ్ళని మార్చినా, ఇక్కడ ఇన్ఛార్జీలు మార్చినా, ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినా ప్రజలు మాత్రం ముఖ్యమంత్రిని మార్చాలని నిర్ణయించుకొని ఉన్నారు. అది ఒకటి అర్థం చేసుకుంటే చాలు. అది ఆయనకు అర్థమైపోయింది. 20 సీట్లు కూడా ఈసారి ఎన్నికల్లో వైసీపీకి రావనే విషయం ముఖ్యమంత్రికి అర్థమైపోయింది. దానికోసం కొత్త నాటకాలు, ఫ్రస్ట్రేషన్లో ఉండి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ చేతలు, వాళ్ళ వెకిలీ చేష్టలు చూస్తుంటే మనం అర్థమైపోతాం. ప్రజలు అర్థం చేసుకున్నారు. మార్పు తథ్యం. సార్, ప్రత్యక్ష ఎన్నికల్లో సత్యకుమార్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? పార్టీ ఆదేశానుసారం అండి. నేను పార్టీ ఏ రకంగా ఒక కార్యకర్తని ఇంతవరదాకా నేను ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం పార్టీ కార్యకర్తగా నాకు దక్కలేదు. గతంలో నేను అధికారంలో ఉన్నాను. తర్వాత పార్టీ సంఘటనాపరమైన పనుల మీద నన్ను పార్టీ వినియోగించుకుంది. ఈసారి అయితే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందని పార్టీ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నేను పని చేసుకుంటున్నాను. పార్టీ ఎక్కడి నుంచి ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తాను. అందరు ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ళకి సేవ చేసుకునే పని చేస్తాను. ఇది బీజేపీ రాష్ట్ర నాయకులు సత్యకుమార్ చెప్తున్నటువంటి ఏదైతే ఉందో మొత్తం మీద రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా ఏదైతే వైసీపీ అనేది పూర్తిగా ఇప్పటికే నిర్ణయం అయిపోయినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ప్రజలు కూడా నిర్ణయం చేసుకున్నారు. ఎమ్మెల్యేలను, సిట్టింగ్ మంత్రులను కాదు, ఏకంగా ముఖ్యమంత్రిని మార్చడానికి ప్రజలు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యం. బీజేపీ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి ఇక్కడ జరుగుతున్న అవకతవకలపై బీజేపీ ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి పరిస్థితులు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వేయడానికి ప్రజలు ఆ రకంగా కృషి చేయడానికి బీజేపీ కూడా ముందుంటుంది. రానున్న ఎన్నికల్లో కూడా పార్టీ అధిష్టానం మేరకు ఆ నిర్ణయం కూడా ఉంటుందని చెప్పేసి బీజేపీ సీనియర్ లీడర్ సత్యకుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకే నాయుడు, RTV అనంతపురం.